శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి కులగణన సేకరణ పలు అంశాలపై డిమాండ్ చేశారు. దేశంలోని 140 కోట్ల ప్రజల వివరాలు సేకరించే కులగణన ప్రశ్నపత్రం తయారీపై అఖిల పక్షంతో చర్చలు జరిపి ఉభయ సభల్లోనూ చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని హితవు పలికారు. గతంలో కులగణన చేపట్టకపోవడంతో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిపిన స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. వాళ్ళు అర్బన్ నక్సలైట్స్ అనేటువంటి పదం కూడా వాడినారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రిజర్వేషన్ కేటగిరీ కలిగినటువంటి మైనారిటీలు వీళ్ళందరూ ప్రైవేట్ విద్యాలయాల్లో వాళ్లకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి అడ్మిషన్స్ దొరకకుండా పోతా ఉంది. గత 11 ఏళ్లుగా మీరు ఇంప్లిమెంట్ చేయకపోవడంతో రిజర్వేషన్లో ఉన్న వాళ్లకు సంతృప్తిగా లేదు, రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా సంతృప్తిగా లేదు. రాజ్యాంగంలో ఉన్న 15(5) సవరణ ప్రకారం ఈ సంవత్సరం రిజర్వేషన్ కేటగిరీలందరికీ కూడా ప్రైవేట్ విద్యాలయాల్లో అడ్మిషన్స్ జరపాలి. 140 కోట్ల మందితో వివరాలు సేకరిస్తారో ఆ ప్రశ్నాపత్రం అనేటువంటిది, ఎవాల్యుయేషన్ అనేటువంటిది వివరంగా ఉండడానికి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అలానే ఉభయ సభలను కూడా పిలిపించి, లోక్సభ రాజ్యసభను పిలిపించి అందులో చర్చ కూడా జరగాలి. ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది 140 కోట్ల మందికి కూడా ఉపయోగపడేటువంటి ఒక పెద్ద గొప్ప ప్రక్రియ. దీన్ని నిజాయితీగా, పారదర్శకంగా దీన్ని అమలు పరచాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. కారణం ఏమంటే, పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఉన్న సీట్లు తగ్గిపోయినాయి. కారణం ఏమంటే, సుప్రీంకోర్టు మీరు 50% మించి రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి నిబంధన పెట్టడం ద్వారా, నంబర్ 1, రాజ్యాంగంలో 15(5) సవరణ ప్రకారం ప్రైవేట్ విద్యాలయాల్లో అడ్మిషన్స్ ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు కావాలి. 50% రిజర్వేషన్ అనే నిబంధనను తొలగించాలి. సెన్సస్ను, క్యాస్ట్ సెన్సస్ను పకడ్బందీగా జరపడానికి అటు పార్లమెంట్లోనూ, అన్ని రాజకీయ పార్టీలతోనూ, అన్ని ప్రజా సంఘాలతోనూ చర్చలు జరపాలి. టైం లైన్ 6 మాసాల లోపల చేర్చిరో టెక్నాలజీతో వెంటనే వీటిని అమలు పరచాలి. దీని ద్వారానే అందరూ సమానమవుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ దిస్. ఇట్స్ ఎ రియాలిటీ.